వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల ప్రధాన కారణం నిబంధనల ఉల్లంఘనేనని, ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి మద్యం సేవించి వాహనం నడపకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, వరంగల్ ఏఎస్పీ శుభం, అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు పాల్గొన్నారు. అది కూడా కొంతమంది రిపీటెడ్ గా చేస్తూ ఉంటారు, హెల్మెట్ లేదు డ్రైవింగ్. అట్లాంటి వాళ్ళ మీద రిపీటెడ్ గా కేసులు కూడా అవుతాయి. సో దానివల్ల యాక్సిడెంట్స్ ఎన్ని జరుగుతాయి, ఎన్ని మనకి ఇక్కడ వరంగల్లో చూస్తే ఎన్ని మరణాలు జరిగినాయి. ఇది ఒక సాడ్ విషయం, బట్ ఇవర్ ఎన్ని మరణాలు జరిగినాయి ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. లాస్ట్ ఇయర్ ఫిగర్ చూస్తే దాదాపు 450 డెత్స్ అయినాయి రోడ్ యాక్సిడెంట్స్ లో. అది దానికి కంపేర్ చేస్తే మనం మర్డర్స్ తోటి కంపేర్ సంవత్సరం 7,000కి పైన మరణాలు జరిగినాయి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. భారతదేశం మొత్తం చూస్తే 1,00,000కి పైన ఉంటాయి. ఇవన్నీ కూడా మనది మర్డర్ చూస్తే, సీరియల్ మర్డర్ చూస్తే దానికి దెర్ ఇస్ నో కంపారిజన్ అట్ ఆల్. అందుకు దిస్ ఇస్ ఎ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద సీరియస్ మ్యాటర్ ఉంది. ఇది అందరూ కూడా గమనించి దయచేసి ట్రాఫిక్ రూల్స్ ఏదైతే నేను కొద్దిగా చెప్తాను.